మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మమ్మల్ని దారుణమైన అవమానాల పాలు చేసిన దుర్యోధనుడు పాపంలో సగం భాగం నీదే దుర్మార్గుడా. సూతపుత్ర, ఈవేళ నా చేతుల్లో అయిపోతున్నావు నువ్వు. దైవం నాకు అనుకూలంగా ఉండి నిన్ను నాకెదురయ్యేలా చేశాడు ఈవేళ. ఒకవేళ మా అర్జునుడికి ఎదురయ్యి ఉంటే 5 నిమిషాల్లో అయిపోయేవాడివి, మేమందరం బాధపడేవాళ్ళం, మేము చంపలేకపోయామని. మా ధర్మరాజు గారు నీ గురించే బెంగెట్టుకుంటున్నాడు రా, నీ సంగతి చూస్తా, దా నిలబడు, దమ్ముంటే పిరికివాడివి కాకుండా పారిపోకుండా నిలబడు, నీ సంగతి చూస్తా, నాకు దైవానుగ్రహం బాగా ఉండి వేళ నాకు అంటబడ్డావు అంటే కర్ణుడి కళ్ళల్లో ఆశ్చర్యకరం మానవతామూర్తి. చెయ్యెత్తి దండం పెట్టాలి కొన్ని పరిస్థితుల్లో కర్ణుడికి. ఎర్రజీర బదులు కన్నీటి చారిక కనపడింది. కాలక్రమం కాలవశం, ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళం, ఏమి కర్మ వచ్చిందిరా. నా వయస్సు ఎంత, ఇతని వయస్సు ఎంత. నేను ధర్మరాజు కంటే పెద్దవాడిని. నా తరువాత ధర్మరాజు, తరువాత భీముడు, తరువాత నకులుడు, తరువాత సహదేవుడు. అన్నదమ్ముల్లా ఏమిటి, అన్నదమ్ములై కలిసి ఉండాల్సిన వాళ్ళం. తమ్ముడితోటి యుద్ధం. పైగా ఆయన ఏమంటున్నాడు, నువ్వు కనపడడం నా అదృష్టం, చీల్చుతా చెండాడుతా, నా తమ్ముడి చేత నేను అనిపించుకోవలసిన మాటలా ఇవి అని ఉదాత్తమైన వ్యక్తిత్వం. అందులో సాలప్రాంశుమహోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసు అని నాన్నయ్య గారు వర్ణించినట్టుగా మద్ది చెట్టు అంత పొడుగుంటాడేమో కర్ణుడు, ధర్మరాజు కంటే పెద్దవాడేమో. ఆ గంభీరమైనటువంటి 6 అడుగుల విగ్రహం ఒక్కసారి తల వాల్చిందండి. అవమాన భారంతో కాదు, ఆవేదన భారంతో తల వాల్చింది. ఎందుకంటే ఆ కన్నీటి చారిక శత్రువు కనపడకూడదు. కనపడితే ఆ ముందు యుద్ధం ఆగిపోతుంది, అనేక రకాల అనుమానాలు వస్తే పిరికితనం అనుకుంటారు అని. నకుల, రాజపుత్రుడు మాట్లాడే మాటలు కావివి, రాజసానికి తగినట్టుగా మాట్లాడు. వీరుడికి వీరుడు ఎదురైనప్పుడు మాటలు కాదు జవాబు చెప్పవలసింది, ఈటెలు అని వెంటనే బాణాలు వేశాడు కర్ణుడు. ముందు నకులుడు వేశాక వెయ్యాలి. నిజానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్లతో పోరాడేటప్పుడు ఇలాగే చేస్తారు. ఒక ద్రోణాచార్యుడు అర్జునుడు తప్పితే, ఎందుకంటే ఆయన అన్నాడు ఆ విషయం, నేను నాతో ఎప్పుడూ యుద్ధం చేయొద్దు, ఒకవేళ చేయవలసి వస్తే నేను ముందు వేసే వరకు నువ్వు వేయొద్దు అన్నాడు. ద్రోణాచార్యుడు శిష్యుడిగా షరతు పెట్టాడు. ఆయన అలాగే అన్నాడు. పాపం అర్జునుడు 14-15 రోజుల యుద్ధంలో ఎప్పుడూ ద్రోణాచార్యుడు బాణం వేయకుండా ఆయన వేయలేదు. బాణాలు వేస్తే పడ్డాడంతే, అలాగా వేయలేము. ఆయన వేశాకే ఇది వేశాడు. ముందు ఎప్పుడూ గురువుని బాధించలేదు. ఆ నియమం వాళ్ళిద్దరి మధ్య ఉంది. కానీ సాధారణంగా కొంచెం మర్యాద ఏమిటంటే, భీష్ముడు లాంటి వాడికి అభిమన్యుడు ఎదురైతే భీష్ముడు ఏమంటాడండి, దుర్గాడు కదని చెదకొట్టేస్తాడా? కొట్టేస్తే భీష్ముడు వ్యక్తిత్వం ఉంది. కర్ణుడైనా అంతే కదా. అందుకని వెయ్యి చూద్దాం, ఒక 10 బాణాలు అయి చూద్దాం అంటే చూడండి, మనకి ఇంట్లో చదరంగం ఆడేటప్పుడు చిన్నపిల్లలతో ఆడుతుంటే, నువ్వు ముందు ఆడరా, 4 ఎత్తులే చూద్దాం, చెయ్యి, ఇంక 4 అంటారు. చూద్దాం, చిన్నపిల్లల్ని ప్రోత్సహిద్దామని. అలాగా కర్ణుడు నిజానికి నకులుని ప్రోత్సహించాలి, వెయ్యని. కానీ కన్నీటి చారిక కనపడకూడదు, ఇంకా మాట్లాడకూడదు. తమ్ముడితో ఉన్న నిశ్చయంలో ఉన్న కర్ణుడు 70 బాణాలు వేసాడు వరుసగా. ఇది అందులో పడిపోతే ఈ విషయం మర్చిపోతారు పాపం. 70 బాణాలు వేసాడు. ఆయన దానికి ప్రతిగా 70 వేసాడు. ఆయన విల్లు ఈయన విరగొట్టాడు, ఈయన విల్లు ఆయన విరగొట్టాడు. ఆశ్చర్యకరంగా ఆయన 60 బాణాలు వేస్తే సహదేవుళ్లాగే నకులుడు 300 బాణాలు వేసి కర్ణుడిని 3 చెరువుల నీరు దాగించాడు. 3 చెరువుల నీరు. అయ్య బాబోయ్, వీడు అన్నమాట నిలబెట్టుకునేలాగే ఉన్నాడు అని అనుకుంటూ అప్పుడు కర్ణుడు నిజంగా తన ప్రతాపం అంతా అర్జునుడే అన్న స్థాయిలో చూపించాడు. అంతవరకు నకులుడు కదా అని చూపించాడు. ఇప్పుడు అర్జునుడైతే ఎలా ఉంటుందో అలా చూపిస్తే కర్ణుడు ఎక్కడ నిలబడతాడు? రథం మించి కింద పడ్డాడు. ఆ పడ్డమే దూకడమే, రథం తొత్తునియలైపోతే, నకులుని సారథిని చంపేస్తే, గుర్రాలను కూల్చేస్తే, జెండాని పడగొట్టేస్తే, తట్టుకోలేక రథం మించి కిందికి దూకేస్తూ పలుకయువాలుణుంగొనియ పాండుకుమారుడు, పలుకయువాలుణుంగొనియ పాండుకుమారుడు, 2 చెక్కలై ఇలదొరగంగనేసే, పలుకయువాలుణుంగొనిన పాండుకుమారుడు, 2 చెక్కలై ఇలదొరుగంగనేసే, గద ఎత్తిన ద్రుంచే
పలుకయువాలునుంగొనిన పాండు కుమారుడు 2 చెక్కలై ఇలా దొరుగంగనేసే గద ఎత్తిన దృంచే రథంబుడెగ్గి ఉజ్వల పరిఘాభురాముడయి వచ్చిన అప్పరిఘంబు రూపుమాపి లసితలాఘవ స్ఫురణ వెంపున కర్ణుడు నుంచెనాతనిన్ ఎవరి స్థాయి వారిది. అర్జునుడి కంటే కర్ణుడు తక్కువ వాడైతే కావచ్చును కానీ నకులుడితో తక్కువ అంటే ఎలాగా? నకుల సహదేవులు లాంటి వాళ్ళతో పోరాడుతున్నప్పుడు ఎప్పుడూ కర్ణుడికి భీమార్జునులతో పోరాడిన పౌరుషం ఉండదు. సహజంగా కొంత సానుభూతి ఉంటుంది. ఇదేమిటిది తమ్ముడితో పోరాడవలసు. అదే అర్జునుడు భీముడు అయితే కొంచెం ఆ తత్వాలు వేరు. పలుకయు వాలును కొనిన పాండు కుమారుడు. పలుక డాలు, వాలు అంటే కత్తి. కత్తి డాలు పట్టుకుని పాండునందనుడైన నకులుడు అలా వచ్చేస్తూ ఉంటే 2 చెక్కలయ్యల దొరగంగనేసే ఆ కత్తి డాలు కూడా 2 మొక్కలు అయిపోయేలా కొట్టాడు. గద ఎత్తి నదులుంచే అప్పుడు రథంలో ఉండే గద కూడా తీసుకుని వచ్చాడు. ఆ గదను ముక్కలు చేసి పారేశాడు. ఏం చేస్తావు తీసుకురా. ఉజ్వల రథంబుడిగ్గి ఇంకా రథం మీద ఉండలేక ఇంక దిగి ఆయుధాలు ఏమి లేక దిగి ఉజ్వల పరిఘాభిరాముడై భయంకరమైన పరిఘ అనే ఆయుధం ముళ్ళ గదలా ఉంటుంది. ఆ పరిఘాభిరాముడై వచ్చిన భయంకరమైన ముళ్ళ గద అనేటువంటి పరిఘ అనే ఆయుధాన్ని పట్టుకుని వస్తే ఆ పరిఘంబు రూపుమాపి ఆ ముళ్ళ గదని ముక్కలు చెక్కలు చేసి లసితలాఘవ స్ఫురణ పెంపున కర్ణుడు నుంచెన అతనిన్ కనిపించని హస్తలాఘవంతో నేర్పుతో అతను కర్ణుడు నకులుణ్ణి చిత్తు కింద కొట్టాడు. ఆ దెబ్బకి నకులుడు తట్టుకోలేక పారిపోతున్నాడు. ఏం చేయలేకపోయాడు. అది యుద్ధరంగంలో ధర్మరాజు, అర్జునుడు, ఒక్కోసారి కర్ణుడు కూడా ఆ స్థాయిలో ఉంటుంది. కానీ ఇగో ఈ గ్యాంగ్ ఉన్నారే, నకులుడో సహదేవుడో దుశ్శాసనుడో, ఈ వ్యవహారం వేరు. కొరతనాలు ఇవన్నీ. అందుకని ఏమిటయ్యా అంత రెచ్చిపోతున్నావు? అయిపోయింది. దెబ్బకి ఆయువు పట్లు అదిరిపోయేలా బాణాలతో కొడితే అదే పరుగు పెట్టాడు నకులుడు భీముడు రథం మీదకి. అర్జునుడి దగ్గర దాక్కోమని అర్జునుడు రథం మీదకి పరిగెట్టాడు. పరిగెడుతున్న నకులుణ్ణి విల్లు వేసి పట్టాడు. ఇలాగ ఏదో వాలేసి చేప పట్టినట్టు విల్లు ఇంక కొట్టడం మానేసి పాపం జాలేసి తమ్ముడని విల్లు వేసి పట్టాడు. విల్లు వేసి పడితే ఏమైంది, ఆ విల్లు సరిగ్గా వింటి నారి ఎలా ఉంటుంది, విల్లు ఎలా ఉంటుంది, అది వెళ్ళి నకులుడు మెడ మీద పడి ఇలా లాగింది వెనక్కి. వింటి కోపుతో పొడిచాడు ఒకరిని, భీముడిని. అంటే వింటి కొసతోటి ఇలా పొట్ట మీద పొడిచాడు. తిండిపోతా నీకు యుద్ధం ఎందుకని. నకులుడిని అలా కాదు, విల్లు వేసి మెడకేసి లాగాడు. అలాగే లాగి తీస్తుంటే అక్కడ కూడా తిక్కన గారు చెబుతాడు ఒక మాట, ఇంద్రధనుస్సు చుట్టేసినటువంటి మేఘంలా ఉన్నట్టు నకులుడు. ఏం విచిత్రమైన ఉపమానం. ఇంద్రధనుస్సు జరిగే ధనుస్సు ఆకారంలో 7 రంగుల్లో ఉంటుంది, ధనుస్సు కూడా అలాగే ఉంటుంది. నకులుడు మేఘం రంగులో ఉంటాడు. అందుకని ఇంద్రధనుస్సు చుట్టేసిన మేఘంలా ఉన్నట్టు. ఇక్కడే మనం చెప్పుకోవలసిన ఒక్క మానవీయమైన మాట మాట్లాడుకుని సెలవు తీసుకుందాం. ఇది నిజంగానండి. ఈ విల్లు ఇలా వేసి ఇలా లాగుతున్నప్పుడు తెలిసిన అన్నగారి చేతుల్లో తెలియని తమ్ముడి అవస్థ. జీవితంలో ఎంత విచిత్రమైన పరిణామం. నాకు కర్ణుడు పాండవులతో ఎవరితో యుద్ధం చేస్తున్నప్పుడైనా ఈ భావనే కలుగుతుంది మనస్సులో. అయ్యో పాపం కర్ణుడి మనస్సులో ఏముంటుందో. ముఖ్యంగా ధర్మజ నకుల సహదేవుల విషయంలో ఉంటుంది. అర్జునుడు ఆయనకి ప్రత్యేకమైన ప్రత్యర్థి. అతను పెంచుకున్నాడు, పగను అలా పెంచుకున్నాడు దుర్యోధనుడి కోసం, ఆయన సొంతం కాదు. అంచేతను అతని దగ్గర అనిపించకపోవచ్చు. భీముడు సరే కొంచెం మొండిగా బండగా యుద్ధం చేసేవాడు కాబట్టి ఈయనలో ఏమైనా సున్నితమైన భావాలు ఉన్నా అవి వ్యక్తం కాకపోవచ్చు. కానీ సుకుమారులైన వాళ్ళు నకుల సహదేవులతో చేస్తుంటే కర్ణుడికి ఈ భావం రాకుండా ఎలా ఉంటుంది. అంటే తెలిసిన అన్నగారి చేతుల్లో తెలియని తమ్ముడు పడుతున్న అవస్థితి. అందుకని ఆ అవస్థలోనే ఇందాక మాట్లాడిన మాటలకి సమాధానంగా కర్ణుడు ఏమన్నాడో, ఆ మానవీయమైన కోణంలో ఉండేవాడు, ఉదాత్తంగా ఉండేవాడు, శత్రువును ఆక్షేపించినా కూడా ఎలా ఆక్షేపిస్తాడో 23:30 గంటల్లో మనం అచ్చ తెలుగులో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.
మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 9010222333.